ఎవరో చేయి చూసి, చేతి రేఖలు చూసి చెప్పేస్తున్నారండి. క్రైస్తవ్యంలో కూడా ఇలాంటివి లేవా? ఆ సహోదరుడి కళ్ళు మూసుకోగానే తెల్లగా కనబడిపోయి, ఆ తెల్లగా కనబడడంలో మాకు జరిగేవన్నీ తెలిసిపోతున్నాయండి. ఆమె చెప్పేస్తుందండి మొత్తం అంతా. పరిగెత్తినోళ్ళు లేరా? ఉన్నారు. దర్శనాలు లేవు అని అంటలేదు, ప్రవచనాలు లేవు అని అంటలేదు. కానీ దాన్ని అడ్డు పెట్టుకుని, వాక్యాన్ని అడ్డు పెట్టుకుని అబద్ధ బోధకులు ఎలాగైతే ఉన్నారో, ప్రవచనాలు అడ్డు పెట్టుకుని అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఏదో ఒకటి జరిగితే ఇంకా దాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేసి, మీకు ప్రవచనం కావాలా ఫోన్ చేయండి. ఇదివరకు సేవకులు ప్రార్థన కావాలా ఫోన్ చేయండి అనేవారు. ఇప్పుడు మీకు ప్రవచనం కావాలా? ఇదేమన్నా పకోడీలా అమ్ముకోవడానికి? పరిగెడుతున్నావు అలాంటి కోసం? అలాంటివంటే బాగా ఇంట్రెస్టా నీకు? మేఘశకునములను చూసేవారు సోదెగాండ్ర మాట ఆ దేశంలో ఉన్న ప్రజలు వింటారు, కానీ నీ దేవుడు మాత్రం అలా నిన్ను చెయ్యనివ్వడు. హల్లెలూయా. నువ్వు జీవించాలంటే, నువ్వు బ్రతకాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతు కలిగి ఉండాలంటే ఆయన మార్గాల్లో నడు. చూస్ గాడ్స్ వేస్ అండ్ వాక్ ఇన్ హిస్ వేస్. ఆయన మార్గాల్లో నడిస్తే యేసయ్య మార్గం జీవం గల మార్గం. హల్లెలూయా. నేనే మార్గము సత్యము జీవం అని ప్రకటించిన యేసయ్య ఆయన మార్గాల్లో మనం నడిచినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మన జీవితంలో చూస్తాం. Download ShareChat.